చంపినోడు చచ్చినవాడు ఇద్దరు కాపులే. ఇప్పుడు వాళ్ళిద్దరి చుట్టూ ఏపీలో కుల రాజకీయం నడుస్తుంది. కాపుల ఓట్ల కోసం వైసీపీ టీడీపీలు రెండు కులాల కుంపటి రాజేసి అందులో చలి కాచుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజేసిన ఈ కుల కుంపటిని వైసీపీ లీడర్లు మంటగా చేసి దాన్ని మరింతగా రాజేశారు. ఎవరి టార్గెట్ అయినా ఫైనల్గా ఒక్కటే, కాపుల ఓట్లను కైవసం చేసుకుని ఏపీలో అధికారం దక్కించుకోవటమే. నాకు కాపులతో పని లేదు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, అసలు కుల భావన వల్లే ఏపీ ఎదగడం లేదు, కులమేంటి నాన్సెన్స్, మనందరిలోనూ జాతి భావాలు ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ కాపులందరికీ సుద్దులు చెప్తూ ఓ ఆట ఆడుకున్నారు. నేను కులం కోసం కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. పవన్ మాటలతో ఏపీలో కాపులందరూ రగిలిపోయారు. పవన్ ఇంత దారుణంగా యూటర్న్ తీసుకుంటాడని కాపులు ఊహించలేకపోయారు. కాపులందరూ కలిసి తనను సీఎం చేయాలని అన్నవాడు, నిత్యం కాపు కుల భజన చేసినవాడు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని రికార్డుగా చెప్పినవాడు ఇలా అడ్డం తిరిగిపోవటం కాపులకి కోలుకోలేని షాక్ ఇచ్చినట్లయింది. వాళ్ళ అన్నం నమ్మాం, పని చేశాం, ఆయన పాప ఆయన వల్ల కాదనుకుని దండం పెట్టాడు. తర్వాత నువ్వు వచ్చావు, ఆయన నీకు అట్లాగే నిలబడి పని చేశావు, గొడ్డు చాకిరి చేశాం. ఇక నుంచి ఇక ఆలోచించుకుంటాం. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వైసీపీ కాపులు పవన్ కళ్యాణ్ని వదిలేశారు కనుక వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో విజయవాడ కృష్ణలంకలో రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ కాపు కావడంతో వైసీపీ వెంటనే కాపు నినాదం ఎత్తుకుంది. కాపులను చంపేస్తారా, దీనిపై ఎవరో మాట్లాడరా అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది వైసీపీ. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఏమండి నాకు తెలియకొడుతా, ఈ సాయి కృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న? మెల్లో ఏం వేసుకున్నాడు? టీ కప్పు, గ్లాసు. మేము జనసేన అన్నాడు ఆయన. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను చెప్పాడా? చనిపోయిన మేనలుడి తరువాత చెప్పాడు మేము జనసేన అని చెప్పాడు. ఏమండి వాళ్ళు జనసేన కాదా చెప్పండి. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా రగిలిపోయాడు. వాడెవడో చస్తే నన్ను అడుగుతారేంటి అని సభాముఖంగా తిట్టిపోశాడు. క్రిమినల్స్ కి కులం అంటిస్తారా అంటూ నిలదీశారు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. అదే సమయంలో వైసీపీలో కాపు నేతలంతా కలిసి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మీటింగ్ పెట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వైసీపీ కాపు ప్రముఖులంతా ఈ మీటింగ్కి హాజరయ్యారు. ఇదేదో సాదాసీదా మీటింగ్లా తీసిపడేయలేము. కాపుల సమస్యలు అని పైకి చెప్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను ఎలా కైవసం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశం దృష్టి పెట్టింది. నా కులం బాగుంటేనే నేను రాష్ట్రంలో బాగున్నట్టు. నా కులం వచ్చి ఇంకోటి అయితే ఇంకా ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నా కులం కావాలా? ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నాకు వచ్చి కులానికి ఓటేయండి నేను అడుగుతావా? ఇప్పుడు కాదంటారా? కావాలా ఇంకోటి ఏంటంటే ఈ సభ పవన్ కళ్యాణ్ కోసం పెట్టిన సభ కాదు. మీ అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, అందరూ మా కాపులు బాగుండాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. ఎస్, మాకంటూ ఒక నాయకుడు కావాలి, మా కులానికి కూడా ఒక పార్టీ కావాలని ఇన్నాళ్ళకి ఒక నాయకుడు రెచ్చగొడితే ఆ వైపు మొగ్గారు. కానీ ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నారు. మంత్రులు వేరే ప్రభుత్వాల్లో కూడా, గడిచిన ప్రభుత్వాల్లో కూడా మంత్రులు చాలా మంది పనిచేశారు. కేవలం కాపు నాయకులకి మంత్రి పదవులు ఇచ్చిన మాత్రాన కులానికి ఒరిగిందేం లేదనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టెంపరితనం, రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ మొత్తంగా టీడీపీకి కాపులను దూరం చేసే పరిస్థితిని తీసుకొచ్చాయి అనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలస్యంగా గుర్తించారు. వైసీపీ కాపులను ఎదుర్కోవటానికి టీడీపీ కాపులను రంగంలోకి దింపారు. తామే అసలు సిసలైన కాపు రక్షకులమని టీడీపీ కాపులు చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి, ఆయన యొక్క ఫ్యాక్షన్లో ఉండి, ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కాపులకి ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే
దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళకుండా ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. రౌడీ షీటర్ సాయి కృష్ణను హత్య చేసిన సిఐ నాగరాజు కూడా కాపు కులస్తుడే. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్లో కాపులను చంపారు అనే వాదనను వైసీపీ బలంగా ఆ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లగలిగింది. అసలే పవన్ కళ్యాణ్ పై అసంతృప్తితో రగిలిపోతున్న కాపులు ఈ లాకప్ డెత్తో మరింత అసహనానికి గురయ్యారు. చివరికి చంద్రబాబు రంగంలోకి దిగి ఈ వివాదాన్ని తాను కూడా స్వయంగా ప్రస్తావించాల్సి వచ్చింది. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు, బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడో ఒకళ్ళని మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడు ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. ఏది ఏమైనా ఏపీ ఇప్పుడు కుల రాజకీయాలతో తగలబడిపోతోంది. లేదంటూనే రెండు పార్టీలు కుల రాజకీయమే చేస్తున్నాయి. ముఖ్యంగా అత్యధిక సంఖ్యాకులు ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాల ఓట్ల కోసం ఏ వివాదాన్ని వైసీపీ, టీడీపీ పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ కుల రాజకీయాలు చూసి జనానికి అసహ్యం వస్తుంది, కానీ పార్టీలు మాత్రం నిత్యం అదే పని మీద ఉన్నాయి.